ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనము. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పోరాటాలలో, యుద్ధాలలో దేవుని యొద్ద నుండి బలమును ఏ విధముగా పొందుకున్నారో మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కూడా కొన్నిసార్లు నీ బలం సరిపోకపోవచ్చు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలను జయించడానికి నీకున్న బలము, నీకున్నటువంటి సమస్తము కూడా సరిపోదు. కొన్నిసార్లు ఎంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి సమయంలో ఇక్కడ దావీదు దేవుని యొక్క బలమును ఏ విధముగా పొందుకున్నాడో మనతో మాట్లాడుతున్నారు. అతడు ఏ విధముగా బలాన్ని పొందుకున్నాడు అని అంటే, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ వాక్యములో ఉన్నటువంటి బలాన్ని అతడు పొందుకొని ఆ వాక్యము ద్వారానే అతడు శత్రువుని జయించగలిగాడు. ఎన్నో యుద్ధాలలో విజయం సంపాదించగలిగాడు. స్తుతి ఆరాధన ద్వారా ఎల్లప్పుడూ దేవుని ఆరాధించే విషయంలో దావీదు ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయకుండా తన ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుడిని స్తుతించి ఆరాధన చేసేవాడు. గొప్ప ఆరాధికుడుగా దావీదు ఉండి ఉన్నాడు. కాబట్టి స్తుతి ఆరాధన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా తన జీవితంలో గొప్ప గొప్ప యుద్ధాలను ఎదుర్కొని తను క్షేమంగా బయటకు వచ్చాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు నలిగిపోతున్నారో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితి, యుద్ధాలు ఏవైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎటువంటివైనా కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే, అలాగే కొంతసేపు స్తుతి ఆరాధన ప్రతిరోజు చేసినట్లయితే, ఈ రెండింటి ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యుద్ధ భూమి నుండి తప్పించబడి, ప్రతి శ్రమ నుండి విడిపించబడి గొప్ప ఆశీర్వాదం మనందరూ పొందుకుందాముగాక. ఆమేన్.